అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. దేశవ్యాప్తంగా ఉన్న స్వీట్ల రుచిని నగరవాసులు ఆస్వాదించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన మిఠాయిల ప్రదర్శన నోరూరించింది. ఘుమఘుమలాడే పిండి వంటలు అదిరిపోయాయి. 20 రాష్ట్రాలకు చెందిన స్వీట్లతో అంతర్జాతీయ ఫెస్టివల్ ను 3 రోజుల పాటు నిర్వహించారు. 1000 రకాల మిఠాయిలు అందరి చేత లొట్టలేయించాయి. తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించింది. ప్రతి ఏడాది స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెబుతోంది. ఇది హైదరాబాద్లో గత 3 రోజుల నుంచి జరుగుతున్న ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ అనేది ప్రపంచం మొత్తం మీద మొదటిసారి ఇది. దీని గురించి అసలు తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఈ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ని నిర్వహించాలనే సంకల్పం తీసుకున్న తర్వాత మొత్తం అన్ని హైదరాబాద్లో నివసిస్తున్న విభిన్న జాతులు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులకు సంబంధించిన ప్రజలందరితో ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వివిధ అసోసియేషన్స్తో సమావేశాన్ని నిర్వహించి దీనికి ముందస్తుగా మొత్తం ఒక ప్రణాళికను తయారు చేసిన తర్వాత సంక్రాంతి పండుగ సందర్భం అయితే బాగుంటుంది అని అనుకున్నాం. ఎందుకంటే హైదరాబాద్ నగరం అనేది విశ్వజనీయ నగరం. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిరంతరం మనకు చెప్తున్న మాట ఏంటంటే గ్లోబల్ సిటీగా మార్చాలి. ఇది ఆల్రెడీ కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ 420 సంవత్సరాల చరిత్ర ఉంది. 420 సంవత్సరాల నుంచి కూడా తరతరాల నుంచి వందలాది సంవత్సరాల క్రితమే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తమిళులు ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు, కన్నడిగులు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు, ఒరియా వాళ్ళు ఉన్నారు, మరాఠీలు ఉన్నారు, అసోమీలు ఉన్నారు, నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి, ఉత్తర భారతదేశం నుంచి హర్యానవీలు, బీహారీలు, అలాగే అంతర్జాతీయంగా టర్కీ ప్రజలు ఉన్నారు, ఇరానియన్ ప్రజలు ఉన్నారు, సౌదీ అరేబియన్ ప్రజలు ఉన్నారు, చైనీస్, జపనీస్, కొరియన్స్, ఇలా వివిధ దేశాల సత్సంగమం, వివిధ రాష్ట్రాల సత్సంగమం హైదరాబాద్ నగరం. హైదరాబాద్ నగరంలో అంటే నిజంగా చెప్పాలంటే ఒక మిల్జులీ తెహజీబ్ ఉంది. ఇక్కడ గంగా యమున తెహజీబ్ మాత్రమే కాదు, మిల్జులీ తెహజీబ్ ఉంది. ఈ తెహజీబ్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా గత కొన్ని సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతి శాఖ నిరంతరం ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి ఒక బ్రాండ్ ఇమేజ్కి మరొక అంశాన్ని కూడా తోడు చేద్దామని అనుకున్నప్పుడు రుచిని మించిన గొప్ప అంశం లేదనిపించింది. మనకు 6 రుచులు ఉంటే 6 రుచుల్లో అత్యంత అద్భుతమైన రుచి, అందరికీ నచ్చే రుచి తీపి. ఆ మిఠాయి ద్వారా మొత్తం హైదరాబాదీ తెహజీబ్ని, హైదరాబాదీ ఏకత్వాన్ని, హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న విభిన్న ప్రాంతాల, భాషల, సంస్కృతుల ప్రజల యొక్క మహోన్నతత్వాన్ని చెప్పాలని అనుకుని ఈ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. స్వీట్స్ చాలా బాగున్నాయి, ఇంకా వెరైటీ స్వీట్స్ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ టైము హైదరాబాద్లో ఇలాంటి ఫెస్టివల్ పెట్టడం చాలా బాగుంది. ఎందుకంటే మేము చాలా యాంత్రిక జీవనంలో గడుపుతున్నాము. హైదరాబాద్లో యాంత్రిక జీవనంలో ఉన్నాము. అదే పొద్దున పోతే ఏదో రాత్రికి వస్తాము. పండుగలు మర్చిపోయి చాలా రోజులు అయింది. బట్ ఈరోజు పెరేడ్ గ్రౌండ్స్కి వచ్చేసేసి మా పిల్లల్ని తీసుకొని వస్తే ఇక్కడ ఒక మంచి పండుగ వాతావరణము, ఒక కైట్ ఫెస్టివల్, ఒక స్వీట్ ఫెస్టివల్. అంటే మా పండుగని మేము ఊర్లకు వెళ్ళకపోయినా సరే ఈరోజు మా పండుగని
మేము ఇక్కడ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. కానీ స్వీట్ ఫెస్టివల్ అంటే కిక్కిరిస్తుంది జనము. లాస్ట్ రోజు అంటున్నారు, ఇంకా దీన్ని పొడిగిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒక 2 రోజులు 3 రోజులు పొడిగిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. This is one of the Sindhi mithai known as Fullanja Laddu. This is made of jaggery. Jaggery is made into a liquid form and then this murmura is put inside, which is known as fulla. It is kept to cool, then smear some oil in your palms and make it into a laddu shape. When it dries, it becomes into a solid form. Very famous Sindhi mithai. ఇది ఎట్లా తయారు చేయాలంటే దానిలో మిల్క్, కేరళ బనానా, ఇంకా హార్లిక్స్, షుగర్ ఇవన్నీ వేసి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. తర్వాత అది ఒక గ్లాస్ తీసుకొని దానిలో అటుకులు వేయాలి, పల్లీలు వేయాలి. దాని తర్వాత ఈ స్వీట్ పోసి గార్నిషింగ్ కోసం దానిపైన అటుకులు ఇంకా పీనట్ వేసి సర్వ్ చేయాలి. అట్లా వెరీ న్యూట్రిషియస్ డిలిషియస్. ఇది చాలా సంతోషంగా ఉంది. దీంట్లో పార్టిసిపేట్ చేయడం ఇంకా బాగుంది. మాకు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది.